పూనం కపూర్ మీకందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్‌లేసుకుంటూ తనకున్నటువంటి ఏదైతే ప్రతిభ ఉన్నదో దాన్ని నిరూపించుకుంది. కానీ కొంతమంది కారణాల వలన అంటే కొంతమంది చేసినటువంటి కొన్ని పనుల వలన ఆమె ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. రీసెంట్‌గా మళ్ళీ ఒక ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అసలు ఆమె దూరం కావడానికి కారణాలేంది? అంటే ఇండస్ట్రీని అంత అసహించుకోవడానికి, లేదు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనుషులని అంత చీడరించుకోవడానికి ఎంత బలమైన కారణం ఉంటుంది? అంటే మనకేదైనా ఒక దెబ్బ బలంగా తాకితేనే దానిపైన కొంచెం అసహ్యం గాని, లేదంటే భయం గాని పుట్టుకొస్తుంది. అలాంటి భయాన్ని పుట్టించిందెవరు? అంటే కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కొంతమందున్నారు. వాళ్ళెవరనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోకి స్పందిస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా మా అసోసియేషన్ వైఖరిని ప్రశ్నిస్తూ మహిళలపై వేధింపుల అంశాన్ని లేవనెత్తారు. ఈ పోస్టు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో దర్శక నిర్మాత, అతను కొన్ని రైటర్స్ గూడా అంటే అతను కొన్ని కొన్ని సినిమాలకు మంచి మంచి ఆహ్, కొన్ని కొన్ని పదాలు రాశాడు. అయితే ఇతనికున్ని పూనమ్ కపూర్‌కి కొంచెం విభేదాలు రావడం జరిగింది. ఎందుకంటే తనను వేధించడం గాని, కొన్ని కొన్ని సినిమాలలో యాక్ట్ జేయాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అని ఇలా చెప్పడం వలన ఆమెకు కొంచెం ఇండస్ట్రీ పైన గాని, లేదు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల పైన గాని కొంచెం అసహ్యం ఏర్పడింది. రీసెంట్‌గా తనొక వీడియో పోస్ట్ చేశాడు. దానిపైన ఈమె కొంచెం వల్గర్‌గా మాట్లాడింది. తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో కంటే విభేదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఈమె. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ తన దృష్టికి వచ్చిన విషయాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అప్పుడప్పుడు వైరాగ్యంతో ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లు పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు లేటెస్ట్‌గా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ కామెంట్ చేశారు.